Daily. Taste the Daily. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీక్ పై ఓఎన్జీసీ అధికారులు లేఖ విడుదల చేశారు. గ్యాస్ లీక్ ను అరికడతామని, ఇందుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని లేఖలో పేర్కొన్నారు. మొత్తం 600 కొబ్బరి చెట్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. ఘటన జరిగిన దగ్గర నుండి 600 మీటర్ల వరకు నివాస ప్రాంతం కాదని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ మంటలను అదుపు చేస్తున్నామని పేర్కొన్నారు ఓఎన్జీసీ అధికారులు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. అనుష, ఏదైతే ఈ బ్లోఅవుట్ కు సంబంధించి ఓఎన్జీసీ సంస్థ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే ఈ బ్లోఅవుట్ అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఈ ఇరుసుమండ వద్ద కేజీ బేసిన్ లోని ఇరుసుమండ వద్ద ఏదైతే ఈ ప్రమాదం జరిగింది. అదే ఇది జనావాసాలకు పూర్తిగా దాదాపు 600 మీటర్లు, అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ల తర్వాతే ఈ ప్రమాదం జరిగిన బావి అయితే ఉంది. అయితే ఇది 1993 వరకు కూడా 93లో ఈ ఓఎన్జీసీ ఈ బావిని ప్రారంభించడం జరిగింది. తర్వాత చూస్తే కనుక ఇటీవలే ప్రైవేట్ సంస్థకు కూడా అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ మధ్యాహ్నం ఏదైతే 11:30 సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అదే ఏదైతే ఈ భారీ ముందుగా గ్యాస్ లీకేజ్ సంభవించింది. తర్వాత అది కాస్త మంటలు, అంటే లోపల ఏదైతే బావిలోనే మంటలు కూడా ఎగిసిపడిన నేపథ్యంలో భారీ ఎత్తున మంటలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇది బ్లోఅవుట్ సంబంధించి చూస్తే కనుక 24 గంటల తర్వాత, అంటే రేపు సాయంత్రం తర్వాతే ఇది ఎప్పుడు ఈ బ్లోఅవుట్ ని కంట్రోల్ చేయగలం అనేది కూడా ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఓఎన్జీసీ సంస్థ చూస్తే కనుక దీనికి సంబంధించిన నివారణ చర్యలు, అంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ జనావాసాలకు దూరంగానే ఉంది. అంతర్జాతీయ నిపుణులతో ఏదైతే సూచనలు తీసుకుని దీన్ని కంట్రోల్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఓఎన్జీసీ సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా నీళ్లు, ఖచ్చితంగా వాటర్ ఏదైతే బ్లోఅవుట్ కంట్రోల్ అయ్యే వరకు కూడా నీళ్లు నింపడమే ప్రధానంగా ఉంది ఈ పరిగిళ్ళకి. ఈ నేపథ్యంలో సమీపంలోని పంట కాలువల నుంచి కూడా ఈ నీళ్లు అయితే తీసుకునేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ బావిని ఏదైతే 1993లో ఓఎన్జీసీ ఈ బావిలో ఏదైతే మోరీ 5 ఈ బావిని ఓఎన్జీసీ ప్రారంభించింది. తర్వాత నుంచి చూస్తే కనుక ఇటీవలే డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ సంస్థ కూడా అప్పగించడం జరిగింది. అయితే ఇందులో ఇంకా చూస్తే కనుక దాదాపు 20,000 నుంచి 40,000 వరకు కూడా క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉంటుందని, గ్యాస్ నిక్షేపాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ బ్లోఅవుట్ కొనసాగుతుందని చెప్పి కూడా ఒక మిస్టరీగా మారింది. దీన్ని కంట్రోల్ చేయడం అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా మారింది. వాస్తవానికి 1995లో పాసర్లపూడి వద్ద సంభవించిన బ్లోఅవుట్ అతి పెద్ద బ్లోఅవుట్, దేశవ్యాప్తంగానే కూడా అప్పట్లో సంచలనమైంది. తర్వాత 30 సంవత్సరాల తర్వాత మరోసారి ఇక్కడ బ్లోఅవుట్ సంభవించింది. అప్పట్లో అమెరికా నుంచి నిపుణులు కూడా రావడం జరిగింది. పాసర్లపూడి బ్లోఅవుట్ ని చేసేందుకు కూడా వాటి వల్ల కూడా కాలేదు. ఇప్పుడు స్థానికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి పైరు ఉద్యోగులే దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అత్యాధునిక హెలికాప్టర్ల వంటి వాటిని కూడా ఉపయోగించే అవకాశం అయితే ఉంది. అయితే రేపు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత అందులో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఎంతవరకు ఈ తీవ్రత ఉంటుందని చెప్పి. అయితే ప్రస్తుతానికైతే 20 మీటర్ల వరకు కూడా ఏదైతే ఇటు అగ్రికల్చర్ ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిలోమీటర్ మొత్తం పూర్తిగా కూడా మొత్తం దీన్ని ప్రదేశం అంతా కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇక్కడ ఇరుసుమండ, అదేవిధంగా సమీప ప్రాంతాల్లో రేపు స్కూళ్లు కూడా సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఈ M5 ఈ బావి ఉందో దీనికి ఐసోలేటెడ్ బావిగా చెప్తారంటే దీనికి సంబంధించి ఈ బావి నుంచి ఇప్పుడు వరకు ఎవరికి ఇక్కడికి కూడా, అంటే వేరే గ్యాస్ లైన్ పైప్ లైన్ కనెక్షన్ అయితే లేకపోవడం అనేది కొంత ఊరటనిచ్చే అంశం. లేదంటే ఈ అగ్రికలలో ఆ పైప్ లైన్ ద్వారా మళ్ళీ ప్రధాన స్టేషన్ కి చేరుకున్నట్టయితే మరింతగా పెద్ద విస్ఫోటనాలు కానీ భారీ పేర్లు కూడా సంభవించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ బావి అనేది కేవలం సింగిల్ గానే ఉంది.
అదేవిధంగా ఈ డీప్ ఇండస్ట్రీస్ అనే సంస్థ దీన్ని కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టెక్నికల్ ప్రాబ్లమో లేదా ఇంతకు సంభవించిందా వైఫల్యం ఏదైనా ప్రమాద కారణం కూడా ఇంతవరకు కూడా వెల్లడించలేదు. అయితే ఓఎన్జీసీ సంస్థ మాత్రం తాము ఈ బ్లోఅవుట్ ని కంట్రోల్ చేసేలాగా పూర్తి స్థాయిలో ఇక్కడ తమ శక్తిని అంతా వినియోగిస్తున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ నిపుణులు అదేవిధంగా ఆ స్థాయిలో పూర్తిగా తాము శక్తి ఏదైతే కార్యకలాపాలను వినియోగిస్తున్నామని కూడా ఓఎన్జీసీ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద దాదాపు 30 ఏళ్ల తర్వాత భారీ బ్లోఅవుట్ సంభవించడం అనేది కోనసీమలో భయాందోళనకు గురి చేస్తుంది. మొత్తం కేజీ బేసిన్ లో ఉన్న కోనసీమ మొత్తం కూడా దాదాపు వందలాది కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్లు అన్ని కూడా విస్తరించి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏది గ్యాస్ ఇక్కడి నుంచి కోనసీమ ప్రాంతం నుంచి కేజీ బేసిన్ నుంచి విలువైన చమురు గ్యాస్ దోపిడీ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు అనేక మంది కూడా ఇక్కడ స్థానిక నాయకులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రతా ప్రమాణాల మధ్య ఈ కార్యకలాపాలు అయితే జరగట్లేదు అనేది అది మానవ తప్పిదమా లేదంటే భద్రతా వైఫల్యం అనేది ఇవి దర్యాప్తులో తేలే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం రేపు సాయంత్రానికి కానీ దీనికి క్లారిటీ వచ్చి లేదు. బ్లోఅవుట్ తీవ్రత ఎంత, దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేయగలం అనేది రేపటికి అంటే 24 గంటల తర్వాత ప్రకటిస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి కొద్ది రోజులు అయితే ఈ బ్లోఅవుట్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరప్రసాద్, అయితే ఈ ఘటన జరిగిన ప్లేస్ చుట్టూ ఉన్న గ్రామాలపై దీని ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? అయితే ప్రస్తుతానికి మొత్తం దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ అనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇందులో 200 మీటర్లు వరకు కూడా పూర్తిగా ఏదైతే దగ్ధం కాబోతున్నాయి అంటే అక్కడే ఉన్న పచ్చని కొబ్బరి చెట్లు క్రమక్రమంగా ఈ వేడికి దగ్ధం కాబోతున్న పరిస్థితి ఉంది. ఇంకా చూస్తే కనుక ఏదైతే దాదాపు 600 వరకు కూడా కొబ్బరి చెట్లు ఇప్పటికే అగ్నికి ఆహుతైపోయి అదేవిధంగా ఈ మొత్తం దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఈ ప్రభావం అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఎలాంటి పేలుళ్లు అయితే సంభవించట్లేదు. ఉన్న గ్యాస్ ఉన్నట్టుగా మండిపోతుంది, దగ్ధమవుతుంది. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అయితే దాదాపు 20,000 క్యూబిక్ మీటర్ల పైగానే ఈ గ్యాస్ ఇందులో ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి 24 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూస్ గా ఏదైతే ఈ నీళ్లు చల్లే కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ లో అదేవిధంగా ఓఎన్జీసీకి సంబంధించిన అత్యాధునిక ఏదైతే పరికరాలతో బృందాలు కూడా ఏదైతే రంగంలో దిగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసింగ్ కటింగ్ అనేది ప్రధానంగా ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఆ బావి ఎక్కడైతే ఈ బ్లోఅవుట్ సంభవించిందో ఆ బ్లోఅవుట్ ఆ బావిని కూడా కింద అంటే అడుగున దాన్ని బ్లాస్ట్ చేయడం ద్వారా ఆ బావిని కట్ చేయడం ద్వారా అక్కడికక్కడ మంటను అదుపు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఆ పద్ధతిని కూడా బ్లోఅవుట్ల సందర్భంలో అవలంబిస్తారు. లేదంటే పెద్ద ఎత్తున మట్టిని ఏదైతే బురదనో మట్టిని కూడా అగ్నిపైకి ఆ బావిలోకి చొప్పించడం ద్వారా కొంత బ్లోఅవుట్ కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని ప్రకారం అయితే ఏది జరగాలన్నా కూడా ఒక 24 గంటల తర్వాతే ఈ బ్లోఅవుట్ తీవ్రతను కొంత అంచనా వేయగలం అని చెప్పి కూడా ఓఎన్జీసీ అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సాంకేతిక నిపుణులు అంతర్జాతీయ టెక్నాలజీ కూడా తాము వినియోగించి ఖచ్చితంగా దీన్ని ఏదైతే తొందరగా దీన్ని బ్లోఅవుట్ నరికట్టేలా చూస్తామని చెప్పి కూడా ఓఎన్జీసీ సంస్థ చెప్తుంది. అయితే స్థానికంగా మాత్రం కొంత భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే పచ్చని కొబ్బరి చెట్లు పంట పొలాలన్నీ కూడా ఈ బ్లోఅవుట్ కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. అయితే వరికి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడిప్పుడే అక్కడ చుట్టుపక్కల మంది కూడా నాట్లు ఇంకా దేశంగా పూర్తి కాలేదు. కాబట్టి కొబ్బరి చెట్లు అయితే ప్రధానంగా ఇక్కడ ప్రభావితం పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానికులు కూడా అక్కడ ఇరుసుమండ గ్రామస్తులు అయితే ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని పరుగులు తీయడం జరిగింది. తమ పశువులు విలువైన వస్తువులను కూడా తీసుకుని గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వారందరికీ కూడా పునరావాస షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ బ్లోఅవుట్ మాత్రం కోనసీమ చరిత్రలో మరోసారి ప్రజలను భయాందోళన గురి చేస్తుంది. లక్షలాది మంది కోనసీమ ప్రజలు నివసించే ప్రాంతంలో మధ్య ఈ కేజీ బేసిన్ కార్యకలాపాలు ఓఎన్జీసీకి సంబంధించిన చమురు గ్యాస్ నిక్షేపాలు ఇక్కడి నుంచి వెళ్తున్న నేపథ్యంలో పైప్ లైన్ సంబంధించి భద్రత ఎలా ఉంది, అదేవిధంగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అలాంటి ఓఎన్జీసీ కావచ్చు ఇంకా చమురు సంస్థలనే గెయిల్ కావచ్చు అదేవిధంగా రిలయన్స్ ఇలాంటి సంస్థలు ఎలాంటి భరోసా ఇస్తాయని చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఈ ఘటన మాత్రం రేపు 24 గంటల తర్వాతే కొంత ఈ బ్లోఅవుట్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో కనీసం మరొక 2 రోజులైతే ఈ బ్లోఅవుట్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ పరిస్థితి బట్టి తెలుస్తుంది అనుష. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ. గురుగారు